నమస్కారం. శక్తి కార్యక్రమానికి స్వాగతం. మొగ్గ పువ్వైనప్పుడే పరిమళిస్తోంది. అలాగే ప్రతిభను గుర్తించినప్పుడే అది మరింత వికసిస్తోంది. ఏ రంగంలోనైనా ప్రోత్సాహాన్ని అందించినప్పుడే ప్రతిభకు విజయం దక్కుతోంది. ప్రతిభ ఎక్కడుంటుంది అని అడిగితే కరెక్ట్ గా ఇక్కడని చెప్పడం కష్టం. పల్లె పట్నం తేడా లేదు, బీద ధనిక భేదం లేదు, వయస్సు కాలం ప్రతిభకు కొలమానం కాదు. ఇది గుర్తించే జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ నిర్వాహకులు విద్యార్థి దశలోనే పిల్లల ప్రతిభను గుర్తించాలనుకున్నారు. వారిని ప్రోత్సహిస్తే మరింత ప్రతిభావంతులుగా తయారవుతారని భావించారు. రూరల్ జీనియస్ పేర ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రోత్సాహకాలు కూడా అందించారు. వందే మాత్రం అనే ప్రార్థనతో పిల్లలంతా క్రమశిక్షణకు మారుపేరుగా కనిపిస్తున్నారు కదూ. వీరంతా వివిధ గ్రామాలకు చెందిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు. భవిష్యత్తులో గొప్పవాళ్లం కావాలి అనే లక్ష్యంతో చదువు ఆటపాటల్లో రాణిస్తున్నారు. భావి జీవితం గురించి బంగారు కలలు కంటున్నారు. భారతదేశం గర్వించదగ్గ పౌరులు పుట్టేది బడి నుంచే. బడి ఒడిలో అక్షరాలను దిద్దుకుని, సంస్కారాన్ని నేర్చుకుని, క్రమశిక్షణ అలవర్చుకుని, లక్ష్యాలను నిర్మించుకుని ప్రగతి దిశగా పయనిస్తుంటారు బాలలు. వారి ప్రతిభను ప్రోత్సహిస్తే మరింత ఉత్సాహంగా మంచి ఫలితాలను సాధిస్తారు అంటారు జ్ఞాన సరస్వతి నిర్వాహకులు. ప్రస్తుత విద్యా విధానం పిల్లలకు బోధిస్తున్న పాఠ్యాంశాల విషయంపై మేధావి వర్గం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. పిల్లలకు అందాల్సిన జ్ఞానం, తరతరాల భారతీయ సంప్రదాయ సాంస్కృతిక పరిజ్ఞానం ఏదీ వారికి లభించడం లేదు. విదేశీ ప్రముఖులు, దేశీ సినిమాలే పిల్లలు ప్రస్తుతం ఆర్జిస్తున్న జ్ఞానం అంటున్నారు సామాజికవేత్తలు. భారతావని పేరు వింటేనే ప్రపంచ దేశాలు శిరస్సు వంచి నమస్కరిస్తాయి. ఇప్పుడు భారత్ను ఇండియాని తప్ప మరో పేరుతో సంబోధించడం లేదు. సరస్వతీదేవికి మరో పేరు భారతి. ఆ పేరు నుంచే భరతఖండానికి ఆ పేరు స్థిరపడింది అని చరిత్ర చెబుతోంది. వేల కోట్ల కిందటే జ్ఞానానికి పుట్టినిల్లు భారతదేశం. యోగులు, మునులు, సకల శాస్త్రాల పండితులతో సుసంపన్న జ్ఞాన భాండాగారమై వెలిగిన దేశం నేడు వినోదాలకు ప్రధాన మాధ్యమమవుతోంది. యోగ భూమిగా, కర్మభూమిగా కొనియాడిన దేశం భోగభూమిగా మారుతోంది. పుణ్యభూమి, ధర్మభూమి, కర్మభూమి, మోక్షభూమి, తపోభూమి, భరతభూమి ప్రపంచానికి జ్ఞానాన్ని అందించింది. కాబట్టి ఈ భారతదేశానికి పేరు ఎవరి పేరు మీద వచ్చింది? సరస్వతి అమ్మవారికి ఒక పేరుంది, భారతి. ఈ భారతి అనేటటువంటి పేరు మీద వచ్చిందే భారతదేశము. ఎందుకంటే జ్ఞానాన్ని, ప్రపంచ దేశాలకు జ్ఞానాన్ని అందించింది. కాబట్టి భారతదేశానికి భారతీ నామ సంవత్సరంతో భారతి సరస్వతి అమ్మవారి పేరు మీద వచ్చింది. అటువంటి భూమిలో పుట్టాం మనం. అటువంటి భూమికి మనం ఏమి ఇవ్వగలం, ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలం? ఇది మీరు ఆలోచించాల్సింది. చదువు, వ్యాపారం, వినోదం, రాజకీయం అన్ని రంగాల్లోనూ దిగజారుడు ధోరణి పెరిగిపోతోందని, ఈ పరిస్థితి నుంచి దేశాన్ని రక్షించగలవారు విద్యార్థులేనని తెలియజేశారు వక్తలు. చిన్నారులు కూడా చదువు విలువను తెలియజేస్తూ చక్కని పాటలు ఆలపించారు. చదువుకోవే చెల్లెమ్మ, చదువుకోవే నా చెల్లి, పెద్ద చదువు చదువుకోని పేరు తెచ్చుకో తల్లి. చదువుకోవే చెల్లెమ్మ, చదువుకోవే నా చెల్లి, పెద్ద చదువు చదువుకోని పేరు తెచ్చుకో తల్లి. లాలి పాడుతా నీకు జోల పాడుతా, జోల పాడుతా నీకు ఊయలుపుతా. లాలి పాడుతా నీకు జోల పాడుతా, జోల పాడుతా నీకు ఊయలుపుతా. చదువుకోవే చెల్లెమ్మ, చదువుకోవే నా చెల్లి, పెద్ద చదువు చదువుకోని పేరు తెచ్చుకో తల్లి. చదువుకోవే చెల్లెమ్మ, చదువుకోవే నా చెల్లి,
కొలమానం చదువు ఒక్కటే కాదు అని నిరూపించుకోవడానికి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించింది జ్ఞాన సరస్వతి ఫౌండేషన్. ఆటపాటలు, నృత్యాలతో విద్యార్థులు ఉల్లాసంగా గడిపారు. ప్రతిభా పాఠవాలు కనపరిచిన విద్యార్థులను ఆయా పాఠశాల ఉపాధ్యాయుల ద్వారా ఎంపిక చేసి వారికి సైకిళ్లు పంపిణీ చేశారు జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ వారు. సరైన సౌకర్యాలు లేని కారణంగా పాఠశాలలకు వెళ్లలేకపోతున్నామని ఎందరో విద్యార్థులు తెలియజేశారు. స్కూల్ దూరంగా ఉండడం వల్ల సరైన టైంకి క్లాసులకు అటెండ్ కాలేకపోతున్నామని చెప్పారు కొందరు విద్యార్థినులు. నా పేరు జి విశాలి, నేను 9th క్లాస్ చదువుతున్నాను. మా స్కూల్ జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ మంచాల్. నేను చిత్తాపూర్ నుండి మంచాల్కి 3 కిలోమీటర్ల దూరం నుంచి వస్తున్నాము. మాకు అంత దూరం నుంచి రావడంతో మాకు చాలా కష్టంగా ఉంది. మాకు జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ వాళ్ళు ఈ సైకిల్స్ ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నా పేరు సునీత, నేను చౌదర్పల్లి నుండి 3 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ నేను నందివన్పర్తికి చదువుకోవడానికి వెళ్తున్నాను. నాకు నడుచుకుంటూ వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. నేను ఈ సైకిల్ 50 సెంట్ పీరియడ్స్ వాళ్ళు జ్ఞానశక్తి ఫౌండేషన్ వాళ్ళు ఈ సైకిల్ ఇచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మంచి సౌకర్యాలు కల్పిస్తే బాగా చదువుకోగలమని, ఉన్నత లక్ష్యాలు సాధించగలమని ఆత్మవిశ్వాసంగా చెప్పారు చిన్నారులు. నా పేరు మౌనిక, నేను 9th క్లాస్ చదువుతున్నాను. జెడ్పీహెచ్ఎస్ చెన్నారెడ్డిగూడ, మాది బండలేమూరు నుంచి 4 కిలోమీటర్లు. మాకు సైకిల్ ఇచ్చిన వాళ్ళు జ్ఞాన సరస్వతి ఫౌండేషన్. మాకు సైకిల్ ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. నా పేరు కే మమత, నేను 10వ తరగతి చదువుతున్నాను. నేను జెడ్పీహెచ్ఎస్ చింతపల్లిలో చదువుతున్నాను. మా ఊరు నుంచి చింతపల్లికి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మేము అక్కడి నుంచి నడిచి రావడానికి చాలా ఇబ్బంది ఉంది. జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ వాళ్ళు మాకు సైకిల్ ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.
బాలికల చదువు భారతావనికి వెలుగు అని చాటి చెబుతూ గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించారు విద్యార్థులు. విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, గ్రామస్తులు కూడా అడుగులు కలిపారు. భారతీయ యువతకు ఎంతో అపరిమితమైన శక్తి ఉంది. విదేశీ శక్తులు, వ్యాపార ప్రయోజనాలు ఆశించే దేశీయ వ్యాపారులు కలిసి యువశక్తిని నిర్వీర్యం చేస్తున్నారు. చిన్నప్పటి నుంచే పిల్లలకు భారతీయ విలువలను నేర్పించడం తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల విధి. ప్రపంచం ముందు భారత్ను అత్యున్నత శక్తిగా నిలబెట్టే రేపటి పౌరులను తీర్చిదిద్దే బాధ్యత మనందరిది. అమ్మ చేసే సాంప్రదాయ వంటలు తినడం లేదు, కుర్కురేలు, చిప్స్, కూల్ డ్రింక్స్. దానివలన ఎంత నష్టం జరుగుతుందో మనకు చెప్తూనే ఉన్నారు, రోజు సైంటిస్టులు కూడా చెప్తూనే ఉన్నారు. ఆ అట్రాక్షన్ కలిగించేటటువంటివన్నీ కూడా అద్దాలలో పెట్టుకుని మీకు అందిస్తూ ఉంటే అందులో ఏదో ఉందనుకుని మీరు తింటూ ఉంటే ఈ జాతిని ఎంతో సమర్థవంతంగా తీర్చిదిద్దడానికి కావలసిన పౌరులు మీరు ఏ విధంగా చేయగలుగుతారు? ఏ విధంగా మీరు సమర్థవంతులై రాణించగలుగుతారు? అందుకని ఆ రకమైనటువంటి అట్రాక్షన్ కలిగినటువంటి వాటికి మీరు దూరంగా ఉండండి. ఏది ఉచితమో ఏది అనుచితమో గ్రహించుకునేటువంటి కామన్ సెన్స్ ని మీరు బాగా పెంపొందించుకోమని నేను మిమ్మల్ని మరీ మరీ కోరుతున్నాను ప్రియమైన నా విద్యార్థులారా. శక్తిలో మరో చిన్న విరామం.